మిథున రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. జన్మరాశిలో గురు సంచారం, భాగ్యంలో రాహు సంచారం. ఈ గురు రాహు సంచారం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుందని చెప్పచ్చు. అయితే తృతీయంలో కుజుడు, దశమంలో శని, ఈ రెండు కాంబినేషన్స్ వల్ల కెరియర్లో చిన్నపాటి ఇబ్బందులు అనేవి ఉంటాయి. అయితే ఎవరు ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ వారం కెరియర్ పరంగా చక్కగా ఉందని చెప్పచ్చు. శని కూడా దశమంలో బలంగా ఉన్నారు. రాజకీయాలకు సంబంధించి, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, రియల్ ఎస్టేట్ సంబంధించి ఈ వ్యవహారాలు చక్కగా ఉంటుంది. వ్యాపార పరంగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి. అయితే ఈ భాగ్యంలో రాహు, దశంలో శని ఈ ప్రభావం వల్ల సాధ్యమైనంత వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కుటుంబంలో అశాంతి కావచ్చు, లేదా భాగస్వామి మధ్య ఇబ్బందులు కావచ్చు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. చిన్న చిన్న ఇబ్బంది ఉన్నా సరే అవి తొలగిపోతాయి. భూ సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. ఏదైనా సరే ఈ వారం మీకు చక్కగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా, చదువురీత్యా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అక్కడ సీట్ లభిస్తుంది. అయితే డాక్యుమెంట్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైనాన్స్ విషయంలో కూడా కొంత ఇబ్బందులైన వాతావరణం ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో మాట పట్టింపు లేకుండా చూడాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. మీరు ఒక మాట చెప్తే అది వక్రార్థాలు తీసే వారు చాలామంది ఉన్నారు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త ఉండాలి. వ్యాపార నిమిత్తం ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైనటువంటి వరకే ప్రయాణాలు చేయండి. లేకపోతే ఫోన్ కాల్ ద్వారా చేసుకోవడం, లేదా ఇతరత్ర విషయాల దగ్గర చేసుకోవడం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి సంబంధం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. అయినా సరే గురువు అనుగ్రహం వల్ల అదే మళ్ళీ సంబంధం రావడం, అది మిమ్మల్ని అడిగి మరీ చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. మొత్తం మీద ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మొత్తం మీద ఈ రాశి వారికి బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించడం, ఓం నమః శివాయతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ మంగళవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.